స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. ప్రతి ఒక్క పిల్లల్లో టాలెంట్స్ ఉంటుంది, ఇండివిజువల్ డిఫరెంట్ టాలెంట్స్ ఉంటుంది. కానీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ కూడా ఉంటాయి. ఒకరిలో అన్ని స్ట్రెంగ్స్ ఉండవు, వీక్నెసెస్ అస్సలు ఉండే వ్యక్తి ఎక్కడ ఉండడు. అందరిలో స్ట్రెంగ్స్ ఉంటాయి, అందరిలో వీక్నెసెస్ ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక లయన్ అండ్ డీర్ అంటే జింక యొక్క స్పీడ్ 80 km/h, సింహం యొక్క స్పీడ్ 50 km/h. జింకకి స్పీడ్ బాగుంది కదా, సింహంకి స్పీడ్ తక్కువ ఉంది. కానీ వేటాడబడేది ఎవరు? సో వేటాడేది సింహం, పరిగెత్తేది జింక. లయన్ ఒక స్ట్రెంగ్త్ ఏం తెలుసా? అటాకింగ్ పవర్. స్పీడ్ వీక్నెస్, బట్ అటాకింగ్ పవర్. అతని యొక్క స్ట్రెంగ్త్ని నమ్మినందుకు అది పట్టుకుంటుంది. సో స్ట్రెంగ్త్ని యూటిలైజ్ చేసుకోవాలి. సింపుల్ థింగ్. స్ట్రెంగ్త్స్ ఏంది, వీక్నెసెస్ ఏంది? స్ట్రెంగ్త్స్ వీక్నెసెస్ ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళ పర్సనాలిటీ తగ్గట్టు ఎన్వైర్న్మెంట్లో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా, దాని తగ్గట్టు గైడ్ చేస్తే చాలా మంచిది.